విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 2025-26 బడ్జెట్ సందర్భంగా ఒక్కొక్క కార్పొరేటర్ కి 25,000 రూపాయల విలువ కలిగినటువంటి షాపింగ్ మాల్ గిఫ్ట్ ని జీవీఎంసీ ఇచ్చింది. ఈ చర్యను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. సిపిఎం పార్టీ కార్పొరేటర్ గా ఈ కూపన్లు నేను తిరిగి జీవీఎంసీకి ఇస్తూ తిరస్కరిస్తూ ఉన్నాను. అలాగే మిగిలినటువంటి తెలుగుదేశం, జనసేన, వైసీపీ, బీజేపీ కార్పొరేటర్లు కూడా వారికి ఇచ్చినటువంటి కూపన్లు తిరస్కరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కార్పొరేటర్లతో పాటు ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు కూడా ఈ గిఫ్ట్ కూపన్లు కార్పొరేషన్ వారు ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళేం పేదవాళ్ళేం కాదు. అందువల్ల వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు మీరు కూడా ఈ కూపన్లు తిరిగి జీవీఎంసీకి ఇస్తూ తిరస్కరిస్తూ ప్రజలకి తెలియజేయాలనేది నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ప్రజల సొమ్ము. విశాఖపట్నం ప్రజలు ఆస్తి పన్ను, నీటి ఛార్జీలు, అలాగే బిల్డింగ్ ఛార్జీలు, ట్రేడ్ లైసెన్సులు రకరకాల రూపంలో వాళ్ళ కష్టార్జితం పన్నుల రూపంలో జీవీఎంసీకి చెల్లిస్తూ ఉన్నారు. ఆ సొమ్ముని బడ్జెట్ సందర్భంగా కార్పొరేటర్లకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఈ 25,000 రూపాయల గిఫ్ట్ కూపన్లు, సుమారు 30 లక్షల రూపాయల గిఫ్ట్లు కూపన్లు ఎలా ఇస్తారండి? ఎవరి సొమ్ము అండి ఇది? ఎవరి సొమ్మని నేను అడుగుతూ ఉన్నాను. తీసుకోవడానికి మనకెక్కడ అధికారం ఉంది, ఇవ్వడానికి వాళ్ళకి ఎక్కడ అధికారం ఉందని నేను అడుగుతూ ఉన్నాను. ఏమి నైతికత ఇందులో? అందువల్ల అన్ని పార్టీలు వాళ్ళు ఈ కూపన్ల సంస్కృతిని తిరస్కరించాలని సిపిఎం పార్టీకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 30 లక్షల రూపాయలు ఈ కూపన్లతోటి సిఎంఆర్ షాపింగ్ మాల్ లో బట్టలు, వెండి, బంగారం కూడా కొనుక్కోవచ్చు అంట. మరి ఎంత విచిత్రంగా ఉందండి ఇది. అలాగే అధ్యయన యాత్రల పేరు మీద ప్రతి సంవత్సరం విహార యాత్రలు కూడా పంపిస్తున్నారు. కార్పొరేటర్లని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు. 3 సార్లు వెళ్లారు ఈ 3 ఏళ్లలో. మరి ఒక్క అధ్యయనం ఏం చేశారా నేను అడుగుతూ ఉన్నాను. ఒక్క అధ్యయనం రిపోర్ట్ ఏమన్నా తీసుకొచ్చారా నేను అడుగుతూ ఉన్నాను. అధ్యయనం లేదు, రిపోర్టు లేదు, విహారాలు చేసి వచ్చి ఒకటి మాట తీసుకొచ్చారు. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కి ఆస్తి పన్నుని ఆస్తి విలువ ఆధారంగా మార్చేసి ఎడాపెడా ఆస్తి పన్నుని పెంచేశారు. ప్రతి సంవత్సరం 15% పెంచడానికి నిర్ణయం చేసి 3 ఏళ్ల నుంచి ప్రజల మీద వాతలు పెడుతూ ఉన్నారు. దీనికి మాత్రం చేతులు ఎత్తేస్తున్నారు. కూపన్లు తీసుకోవటం, విహారయాత్రలకు వెళ్ళటం, ఆస్తి పన్ను పెంచడం, నీటి ఛార్జీలు పెంచడం, బిల్డింగ్ ఛార్జీలు పెంచడం, వృత్తి పన్నులు పెంచడం, ప్రజల మీద ఎడాపెడా భారాలు వేయిస్తూ ఈ పనులకు మాత్రం చేతులు ఎత్తేస్తున్నారు కౌన్సిల్లో. అందుకోసం ఈ కూపన్లన్నీ ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో ఆమోదించడం కోసం ఈ యొక్క కూపన్లు ఎరేయటం. బడ్జెట్ లో కేటాయింపులన్నీ కూడా సంపన్నులు ఉపయోగపడేటటువంటి సంపన్నులు ఇళ్ల దగ్గర పెద్ద పెద్ద రోడ్లు వేయటానికి, వాళ్ళకి అనేక మంచి లైట్లు వేయటానికి, వాళ్ళకు ఉపయోగపడేటటువంటి ఖర్చు ఎక్కువగా ఉంది. పేదవాళ్ళు, కొండవాళ్ళ ప్రాంతాలు, విలీన ప్రాంతాలు, ప్రజలకు మౌలిక సదుపాయాలు, మంచినీళ్లు, ప్రజా ఉండేటటువంటి ప్రాంతాలు, వీధి లైట్లు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం, వీటికి మాత్రం ఏమి లేదు. వీటికి మాత్రం తగ్గించేసి వాళ్ళకి మాత్రం ఖర్చు పెట్టాలి. కాంట్రాక్టర్లు బాగా 100 కోట్ల రూపాయలు